తెలంగాణ స్ఫూర్తి ప్రదాత మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నుండి నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ వారు చూపెట్టిన మార్గదర్శకత్వంలోనే తెలంగాణ సాధించిన తెలంగాణ అన్ని వర్గాల ప్రజలకు ఫలాలు అందించే దానికోసం వారు పరితపించిన విధానం వాళ్ళు ఎవరు అవునన్నా కాదన్నా దేశ చిత్రపటంలో తెలంగాణ అన్ని రంగాల ముందుందంటే దానికి కారణమైన కేసీఆర్ గారు మరి నుండి నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండి తిరిగి మళ్ళీ తెలంగాణ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆగండి మాట్లాడుతున్నా. తెలంగాణ స్ఫూర్తి ప్రదాత తెలంగాణ రాష్ట్ర సభ్యుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు గారి జన్మదినాన్ని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆర్జేసీ గారు, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ గారు, మాజీ కార్పొరేటర్సు, ప్రస్తుత కార్పొరేటర్సు, మండల పార్టీ అందరికి కూడా ఈ శుభదినాన మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఫిబ్రవరి 17వ తారీఖు ఒక దినం అంటే ఏదో ఒక బర్త్డే అనేది కాదు. చింతమడకలో జన్మించినటువంటి ఒక వేగు చుక్క తెలంగాణకి ఒక మార్గాన్ని దిశానిర్దేశాన్ని చేసినటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ గారి జన్మదినాన్ని జరుపుకోవడం అంటే ఏదో వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి జన్మదినం చేసినట్టు కాదది. ఎందుకంటే ఆ వ్యక్తి ద్వారానే ఈరోజు తెలంగాణ రాష్ట్రం స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడం జరిగింది. దశాబ్దాలుగా ఆంధ్ర పాలకుల యొక్క దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ స్వేచ్ఛ కోసం తెలంగాణ బిడ్డలందరూ కూడా పరితపించినటువంటి వారి యొక్క భావాలని క్రోడీకరించి తెలంగాణ ఉద్యమంగా మలిచి తెలంగాణ రాష్ట్రం కోసం ఢిల్లీ యొక్క మెడలు వంచి అన్ని పార్టీల ఎజెండాని తెలంగాణ ఎజెండాగా చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ఒక ధనిక రాష్ట్రంగా, ఒక గొప్ప రాష్ట్రంగా నిలబెట్టడంలో కేసీఆర్ గారి యొక్క పాత్ర ఎవరు కూడా ప్రశ్నించలేనిది. కేసీఆర్ గారు పేరే ఒక తెలంగాణ అంటేనే కేసీఆర్ గారు. ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ ఇస్ కేసీఆర్. కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ బిడ్డలకి ఇంత పెద్ద ఎత్తున అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందినాయి అంటే కేసీఆర్ గారు వేసిన పునాది వల్లనే. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలందరూ కూడా అంతో ఇంతో ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందుతున్నారంటే అవి కేసీఆర్ గారు ప్రభుత్వం వేసినటువంటి పునాదుల ద్వారానే అందుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా కేసీఆర్ గారి నాయకత్వం అనేటువంటిది మనందరికీ ఒక ఇన్స్పిరేషన్. కేసీఆర్ గారి యొక్క నాయకత్వం ఈ పార్టీకి ఒక ఊపిరి. కేసీఆర్ గారి యొక్క మార్గదర్శకత్వం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ఈ రాష్ట్రానికి కూడా ఒక దిక్సూచి లాంటిది. కాబట్టి అలాంటి మహనీయుడి యొక్క జన్మదినాన్ని జరుపుకోవటం సంతోషకరమైన విషయం. వారికి జిల్లా పార్టీలో ఉన్నటువంటి జిల్లా నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు అందరి తరపున కేసీఆర్ గారికి
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. ఇప్పుడు